ఇన్నేళ్లుగా పూజలు చేస్తూ ఒక పురుగు ముట్టిందని ఇది దేవుడికి వచ్చి బేరమాడి తెచ్చింది. దేవుడు ఎలాగవుతాడు? సింపుల్ కదా. ఇప్పుడు నల్లట పుస్తకం బేరవాడి తెచ్చుకుంటే 500 600 మార్కెట్లో దొరుకుతుంటే దేవుడి వాక్యం ఎలా అయింది, దేవుడి వాక్యం ఎలా అయింది? ఇది సంకలో పెట్టుకుని తిరిగితే మీకు రక్షణ ఎలా వచ్చింది? తల కింద పెట్టుకుంటే మీకు ధైర్యం ఎలా వస్తుంది? అంటే 500 600 అమ్మేస్తున్నారా? ఎందుకండి పాస్టర్ వచ్చి ప్రేయర్ చేసి 500 ఇస్తున్నారు కదా, అట్లా కొనుక్కోవచ్చా దేవుణ్ణి? ప్రార్థనని తప్పు కదా. అంతేగా. దేవుడు అంటే ఖచ్చితంగా కనబడాలి, దేవుడు అంటే ఖచ్చితంగా మాట్లాడే దేవుడై ఉండాలి. రమ్మనరా, ఎవరు ఈ పీసైని పిలిచి నా ముందు మాట్లాడించు. సరే, ఇప్పుడు కనపడాలి, మాట్లాడేవాడు అయి ఉండాలి అని అన్నాడు కదా. ఎదురు క్లాప్స్ కొట్టిన గొర్రెలకి ఎప్పుడైనా నాకు ఎప్పుడు పీసఐ కనపడలేదే, నాతో ఎప్పుడు మాట్లాడలేదే అంటే పీసఐ దేవుడు కాదు అని అర్థం అవ్వాలి కదా వాళ్ళకి. అంటే నువ్వు అంత భక్తి చేయట్లేదు అని వీళ్ళు చెప్తారనమాట వాళ్ళకి. నువ్వు ఇంకా ఎక్కువ భక్తి చేస్తే కనపడతాడని. మరి హిందుత్వంలో ఉన్న ఈశ్వరుడికి కూడా ఆయన అర్హతను బట్టి కదా ఆయన ప్రత్యక్షత అనేది ఉండేది కదా. మరి ఆ గొర్రెలకు తెలియాలి కదా. ఇప్పుడు ఈయన కనపడలేదన్నంత మాత్రాన దేవుడు లేడని కాదు కదా. అసలు ఇంకొకటి, దేవుడు అంటే కనపడాలి. ఎందుకు కనపడాలి? అసలు అవసరం ఏంటి? దేవుడు కనపడాలి, దేవుడు మాట్లాడాలి, దేవుడు వినపడాలి అంటే అసలు దైవం యొక్క శక్తి గురించి వీళ్ళకున్న అవగాహన ఏంటి? ఏం లేదు, గ్యాస్ బండ తీసుకొస్తాడు కదా. అంతే, కరెక్టే. లెక్కలు రాసుకుంటే ముందు ప్లే చేసాంగా. 1000 సుబ్బమ్మ 1000 రూపాయలు ఇచ్చింది, ఎంకాయమ్మ 500 ఎగ్గొట్టిందని రాసుకుంటా ఉంటాడు కదా. పని అదే. రాయలసీమ రామన్న చౌదరిలో చంద్రమోహన్ డైలాగ్ చెప్తాడు, కన్నెత్తి సూర్యుడినే చూడలేనోడివి ఆ సూర్యుడు లాంటి ఎన్నో గ్రహాలని, ఉపగ్రహాలను, నక్షత్రాలను సృష్టించినటువంటి భగవంతుడు నువ్వు ఎలా చూడగలవురా? దమ్ముంటే నాకు వచ్చి కనపడువను మీ దేవుడిని అంటాడు కదా, నువ్వు ఎలా చూడగలవు అని అడుగుతాడు. అసలు నిజంగా దేవుడు యథార్థ స్వరూపంతో మనకు కనబడితే మనం మిగులుతాం? అసలు మనం మన ఉనికి అనేది ఉంటుందా? వీళ్ళకి, నా కొడుకులకి ఏంటంటే దేవుడు అనేది ఒక క్యారెక్టర్, ఆయన ఒక అకౌంటెంటు, లేకపోతే ఒక క్విడ్ ప్రోకో, నీకు అది ఇస్తే నాకు ఇది ఇస్తావు అనే ఒక బిజినెస్. అది వీళ్ళకి దేవుడి మీద ఉన్న అవగాహన. నేను ఏ దేవుణ్ణి నేను తక్కువ చేయలేదు, నేను అంటున్నాను ఇప్పుడే కదా చేశాడు. ఏ దేవుణ్ణి తక్కువ చేయలేదు అంటాడు. పీసైనే తక్కువ చేశాడు. ఇప్పుడు పీసై ఉలకడో పలకడో మాట్లాడాడు, ఆ శవమే డ్యాన్స్ అయ్యేది కదా. కాబట్టి పీసై దేవుడు కాదు, నాతో ఎప్పుడు మాట్లాడలేదు. మీలో ఈ వీడియో చూస్తున్న గొర్రెలతో ఎంతమంది పీసై మాట్లాడాడు చెప్పాలి నాకు. నాతో కూడా మాట్లాడలేదండి. దమ్మంటే ఇప్పుడు రమ్మాలంటే డిబేట్ చేద్దాం పీసైతో. బైబిల్ ప్రకారంగా నువ్వు దేవుడు అని డిబేట్ పెడతాను నేను. బైబిల్లో అసలు ఆయన ఎందుకు డిబేట్ చేస్తాడు? ఆయన ముందే ఒప్పేసుకుంటాడు, ఆయన సరెండర్ అయిపోతాడు. అసలు ఫస్ట్ అసలు ఎందుకురా నన్ను పిలుస్తారు మధ్యలోకి లాగుతారు, కృపయా దేవా అంటాడు. చూడండి, శరణాగత వత్సల అంటాడు. నేను అభయం ఇస్తాను ఆయనకి. సర్లే ఏడవకు, నీతో డిబేట్ ఏం పెట్టను అని చెప్తాను నేను. అది ఇప్పటికీ అంటాను, నేను ఆ రోజుల్లో చేసిన మంచి భక్తే ఎంత మంచి రక్షకుని నాకు దొరికేటట్టు చేసింది. ఆయన భక్తి ఎవరికి చేశాడు? ఎవరికి చేసేవారు? నువ్వు మంచి భక్తి చేయటం ఏంట్రా? మంచి భక్తి చేయటం ఏంటి అసలు? అసలు నాకు ఈ పదవి ఏంటి అర్థం కావట్లేదు అసలు. సరే, భక్తి చేశాడు. ఏ దేవుడికి చేశాడు ఆయన? అమ్మవారికి, వినాయకుడికి, అయ్యప్ప స్వామికే కదా. అసలు ఏసు క్యారెక్టర్ అది కాదు కదా, పూర్వం బోగులు ఎత్తుకుంటా పోతాడు కదా. భక్తి చేసిన దగ్గర ఆయన రాడు కదా అసలు. మా ఊర్లో మెక్లారన్ గ్రౌండ్స్ అని ఉంది, అక్కడ క్రైస్తవ మీటింగ్లు జరిగేవి. ప్రతి శుక్రవారం మేము బాలత్రిపుర సుందరి గుడికి వెళ్ళిపోతాం. ఒకరోజు అందరూ వెళ్ళిపోతూ ఉంటే ఈ మీటింగుల్లో ఏదో ఉందని నేను అందులోకి వెళ్ళాను. కానీ మాకు నేర్పించబడిన దాని ప్రకారం మేము వాళ్ళని ముట్టకూడదు, దూరంగా చేతులు కట్టుకొని వెంటన్నాను. ఎందుకని వాళ్ళు ముట్టుకుంటే మళ్ళీ వెళ్ళి స్నానం చేయడం తర్వాత పెద్ద ప్రాసెస్ అని. ఈ లోపల అక్కడ ఉన్న బోధకుడు మాట్లాడుతున్నాడు, నిన్ను కాపాడే దేవుడు కొనుకడు, నిద్రపోడు. ఏ నిద్రలేని వ్యాధి ఏమైనా ఉందా ఆయనకి? స్లీపింగ్ టాబ్లెట్ చేసుకోమను. కొనకడు, నిద్రపోడు రెండు ఒకటే కదా. కూలిపోట్లు పడ్డు, రెండు ఒకటి కదా. కుర్చీలో కూర్చొని చూస్తా ఉంటాడు కళ్ళెట్లో పెట్టుకుని. నాకు ఆశ్చర్యం అయిపోయింది. ఎందుకని నేనే మా దేవుళ్ళని పీట మీద పడుకోబెట్టి పొద్దున్నే నేనే లేపాలి. ఇది నవ్వులాటగా చెప్పట్లా, దానికి ఒక పాట మళ్ళీని, మేలుకో గురురాజు. ఇది నన్ను విచిత్రంగా అనిపించింది. కేరళ బ్రాహ్మణుడు అని చెప్పుకున్న వాళ్ళకేనండి ఈ పైత్యం దరిద్రం. పోయినసారి కేరళ బ్రాహ్మణుడు అని చెప్పుకున్న ఆయన ఏం చెప్పాడు? అమ్మవారికి చీర నేనే కట్టాను, అమ్మవారికి చీర నేను ఇప్పుతున్నా ఏమనలేదు అని చెప్పి ఆయన అన్నాడు. ఈయన వచ్చాము, నేను పడుకోబెడితే నిద్రపోతారు, నేను లేపితేనే లెగుస్తున్నారు, వీళ్ళేం దేవుళ్ళు అంటున్నాడు. ఇప్పుడు వీడు చెప్తున్న లెక్క ప్రకారం భగవంతుణ్ణి నిద్రపుచ్చటం, లేపటం అనేది ఆ ఉపచారం అంతా ఒక విగ్రహమూర్తికి, అర్చామూర్తికి చేస్తున్నట్లుగా కదా. అవును. ఇదే పాస్టర్ నా డాష్ గాళ్ళు విగ్రహాలు ఉలకవు పలకవు అంటున్నారు.
కానీ నేను నిద్రపుచ్చితే నిద్రపోతున్నాడు, లేపితే లేస్తున్నాడు అంటే ఆ విగ్రహమూర్తిగా ఉన్నటువంటి భగవంతుడు నా సేవల్ని గ్రహిస్తున్నాడు. మనం ఆయన ఒక చిన్న పిల్లాడిగా వటపత్రశాయి అని జోలపాడుతూ నిద్రపుచ్చి మనం ఆయనకి సపర్యలు చేస్తాడు. ఆయన వచ్చినప్పుడు పాదోహం పాద్యం సమర్పయామి అని కాళ్ళు కడుక్కోవడానికి, అంటే మన ఇంటికి అతిథిగా వచ్చినాడు కాబట్టి బట్టలు పెడతాం. ఇవన్నీ ఒక అతిథికి మనం ఏ విధంగా సత్కారం చేస్తామో ఆ ఉపచారాలన్నీ మనం భగవంతుడికి చేస్తున్నట్లుగా మానసికంగా మనం భావించాలి. అదేవిధంగా రాత్రిపూట భగవంతుడికి పవళింపు సేవ ఇది కూడా ఉంటుంది. అంటే ఏంటి, భగవంతుడితో మనం ఒక ట్రావెల్ చేస్తున్నాం, మనకు ఒక జర్నీ. ఈ ట్రావెలింగ్లో మిత్రుడిగా భావించేవాళ్ళు ఉన్నారు, తల్లి అంటే మనం తల్లి స్థానంలో ఉండి భగవంతుడిని బిడ్డ స్థానంలో ఉండి ఉపచారం చేసేటటువంటి భావన కూడా ఉంది. ఏ విధంగా అయినా సరే మన భావనని ఆయన స్వీకరిస్తున్నాడు, ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. అవును. అంటే ఇక్కడ విగ్రహమూర్తిగా ఉన్నటువంటి భగవంతుడు మనకి స్పందిస్తున్నాడని కదా. అవును. అంటే వీడు చెప్పిన లెక్క ప్రకారమే ఆయన స్పందిస్తున్నాడు, ఆయన గ్రహిస్తున్నాడు మనల్ని. మన కోసం ఆయన మనకు కావాల్సినట్లుగా ఉంటున్నాడు. మీ నల్లట పుస్తకంలో ఉన్నాడు, చేత కాదు, ఏమీ చేత కాదు, ఆడికి ఎలా ఉండాలో తెలియదు అసలు, ఆడికి ఏం చేపించుకోవాలో, ఆడు ఎంతసేపు కోపం వస్తా రగిలిపోతూ ఉంటాడు. నువ్వు ఆడికి ఎందుకు పూజ చేసావు, నువ్వు వీడికి నాకు మండుతుంది అంటాడు. ఎందుకురా నీకు మండుతుంది, నాకు మండుతుంది అంతే. ఆడేం దేవుడు రా, ఇప్పుడు మా దేవుడు నాకు మండిపోతుంది, ఆయన ఎప్పుడో ఓగలేదు కదా. మనం చేసే ఉపచారాలన్నింటినీ గ్రహిస్తున్నాడు, ఆయన స్పందిస్తున్నాడు, మనతో ట్రావెల్ చేస్తున్నాడు. అది కదా భగవంతుడు అంటే. మనం ఆయన స్థాయిని అందుకోలేం కదా, ఆయన మన స్థాయికి దిగి వస్తున్నాడు. ఇది కదా కరుణ అంటే, కృప అంటే ఇది కదా. మనం ఏదైతే మన శరీరంతో ఉన్నటువంటి నేత్రాలతో చూడగలిగేలా విగ్రహమూర్తిగా మన ముందు అర్చామూర్తిగా మన సేవలు తీసుకుంటున్నాడు. సింపుల్ కదా, ఎంత అద్భుతమైన కాన్సెప్ట్ కదా హిందుత్వంలో ఉంది. నల్లట పుస్తకం ఈ నా కొడుకులకి తెలియక చేతగాక ఆ క్షుద్ర పైశాచికమైనటువంటి దుష్ట శక్తులతో నిండిన నల్ల చీకటి పుస్తకం, రకరకాల బూతులు వస్తున్నాయి నాకు. వద్దు. ఇప్పుడు వాళ్ళతో కూడా ట్రావెల్ చేస్తున్నాడండి. ఎవరు? వాళ్ళ దేవుడు అనుకున్న యేసు ఎలా, వాళ్ళకి గ్యాస్ బండ్ కావాలి, తెస్తున్నాడా? గ్యాస్ బండ్ ఎత్తుకొస్తున్నాడా? ఏటీఎంలో డబ్బులు వేస్తున్నాడా? ఎగ్జాము అసలు ఏమేం చదవకుండా వెళ్ళినా కూడా ఏం ఎగ్జామ్ కూడా ఆయన రాస్తున్నాడా? మరి అందరికి ఒకే రకంగా లేదు కదా, అదే తప్పది. ఇప్పుడు ఏటీఎంలో డబ్బులు వేస్తే అందరికీ వేయాలి, దొంగ సాక్ష్యాలు చెప్పి ఆర్టిస్టులకు కాదు కదా. ఇప్పుడు మనకు అర్చామూర్తిగా ఆరాధనలు ఉపచారాలు గ్రహించేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. నేను చేసినా గ్రహిస్తాడు, మీరు చేసినా గ్రహిస్తారు. ఇక మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఎవరికైనా ఆ అవకాశం ఉంది. అంటే వాళ్ళ బాధ ఏంటంటే గ్యాస్ బండలు హిందుత్వంలో ఉన్న దేవుడు తీసుకురావట్లేదు మూసుకొని. అంటే ఇప్పుడు ఎల్పిజి గ్యాస్ ఇవన్నీ రేటు పెరిగిపోతాయని మరి వాళ్ళకి తెలియలేదా మన వాళ్ళకి? సరే, దీనికి కంటిన్యూషన్గా మళ్ళీ ఇంకొంచెం విపులంగా ఏం చెప్తున్నానంటే, మన భగవంతుడు మన ప్రేమకి స్పందిస్తున్నాడు. అవును. కానీ వీళ్ళ దేవుడు స్పందిస్తాడు ద్వేషంతో. నేను వేరే నాకు నచ్చిన ఒక రూపాన్ని, దేవతా స్వరూపాన్ని ఆరాధించుకుంటుంటే ఆయనకి ద్వేషం కలిగిద్ది, మంట పుట్టిద్ది. అది ఎవరికి? యేసుకా యెహోవాకా? బైబిల్ దేవుడికే. యెహోవా సైకో క్యారెక్టర్ కదా. యేసుకి ఆ సైకో క్యారెక్టర్ ఉన్నట్లుగా అంతగా కనపడదు. అంటే వేరే దేవతల విషయంలో అంత సైకోయిజం చూపించాలి. ఆయన చాప్టర్ ఉన్నంత వరకు అలా ఉండదు, కానీ ఆయన శిష్యులు దాన్ని అలా క్రియేట్ చేశారు. చేశారు. పౌలు వీళ్ళందరూ మళ్ళీ యేసుని అట్లా సైకో క్యారెక్టర్గా తయారు చేశారు. కాబట్టి వీళ్ళ బైబిల్ దేవుడు ద్వేషంతో స్పందిస్తున్నాడు, మన భగవంతుడు ప్రేమతో స్పందిస్తున్నాడు, మన ఉపచారాలని ఆయన యాక్సెప్ట్ చేస్తున్నాడు. అవును. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ ఉన్న కాలంలో మనం లేము, వాళ్ళని మన కళ్ళతో మనం చూడలేదు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఉంటే మన దగ్గర మనం వాళ్ళకి ఏదైనా చెయ్యాలి అని మన మనసులో ఆశ కలిగింది అనుకోండి, అది మనం ఎవరికి చేస్తాం, ఎవరికి చెయ్యాలి? చేయలేం కదా. ఒక రూపాన్ని లేదా ఒక విగ్రహాన్ని తెచ్చుకొని ఆ విగ్రహానికి సపర్యలు చేస్తున్నాం అంటే భగవంతుడికి చేస్తున్నాం మనం ఇదంతా అని మనసులో అనుకుంటూ ఆ ప్రేమతో కదా మనం అదంతా చేస్తున్నాం. అలా చేస్తున్న సందర్భంలో మన లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అయిపోతుంది, వైబ్రేషన్స్ వస్తాయి బాడీలో. అదంతా ఎక్కడి నుంచి వస్తుంది? అది చేయటం వల్ల వస్తుంది కదా. ఇక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటే ఏమొస్తుంది? నెగిటివ్ ఎనర్జీయే కదా. అవును. ఇక్కడ ఇంకొకసారి సందర్భం వచ్చింది కాబట్టి విగ్రహారాధన గురించి చెప్పాలి మనం. ఈ నా కొడుకులు పదే విగ్రహారాధన మాట్లాడతారు. అసలు ఎక్కువ విగ్రహారాధన, పెద్ద పెద్ద విగ్రహాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవి వీళ్ళ సైకో దేవుడివే. సరే, అవన్నీ పక్కన పెడితే అసలు విగ్రహమూర్తి అనేది ఏదైనా ఒక ఫిలాసఫీని, ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని, ఆయన ఇచ్చినటువంటి మెసేజ్ని సమాజంలోకి బలంగా తీసుకువెళ్ళడానికి విగ్రహమే ఆధారం.
ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తా. మన ఇక్కడ హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో ఒక పోలీస్ ఆఫీసర్ స్టాట్యూ ఉంటుంది, ఉమేష్ చంద్ర స్టాట్యూ. చాలామంది కొత్త వాళ్ళు ఆ విగ్రహం చూస్తారు, ఎవరైనా ఒక పోలీస్ డ్రెస్లో ఉన్నటువంటి స్టాట్యూ ఇక్కడ ఎందుకు ఉంది, ఈయన గొప్పతనం ఏంటి, ఈయన చేసినటువంటి సేవలు ఏంటి అది తెలుసుకుంటారు. అందులో పోలీసులు కూడా ఉండొచ్చు, పోలీసులు కూడా ఇన్స్పైర్ అవుతారు. మా పోలీసు వృత్తిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇంత గొప్పగా, ఎంత ఆదర్శవంతంగా బ్రతికాడు, ఎంత గొప్పగా తన ధర్మాన్ని నిర్వర్తించాడు, ఆయన్ని ఈరోజు సమాజం ఇంతలా గుర్తుపెట్టుకుని గౌరవించి విశేషంగా ఆయన్ని స్మరించుకుంటుంది. కాబట్టి నేను కూడా ఆయన నుంచి స్ఫూర్తి పొందాలి అనే భావన కొంతమంది పోలీసుల్లో కలగదా? ఎందుకు రాదు, వస్తుంది, కలుగుతుంది కదా. అంటే ఇప్పుడు అక్కడ విగ్రహం లేదు, ఇప్పుడు ఉమేష్ చంద్ర ఆత్మ వచ్చి ఏయ్ ఏంట్రా మీరు మనుషులు చేసిన విగ్రహాన్ని తీసుకొచ్చి నాకు సమానం అంటారా అని చెప్పి ఆయన ఆత్మ వచ్చి మన మీద పీడించిద్దా ఏమన్నా? లేదు కదా. ఆయన కూడా సంతోషిస్తాడు కదా, నా కాన్సెప్ట్ నా జీవితాన్ని 10 మందికి ఆదర్శవంతంగా చూపిస్తున్నారు అని సంతోషిస్తాడా? సంతోషించకపోతే అది సైకోయిజం కదా. అలాగే భగవంతుడిని మనం ప్రత్యక్షంగా చూడలేం, ఆ కాలంలో మనం లేవు, ఆయన అవతారమూర్తిగా ఉన్నప్పుడు. కాబట్టి ఆయన యొక్క స్వరూపాన్ని, ఆయన తత్వాన్ని ఒక విగ్రహమూర్తిగా మనం 10 మందికి తెలియజేసే అవకాశం విగ్రహారాధన. లేదా ఆయన నుంచి స్ఫూర్తి పొందటానికి, అసలు ఆ తత్వం ఏంటి, ఆయన గురించి స్టడీ చేయడానికి, ఇదంతా ఏంటి, ఒక ఆధారం ఏంటి, విగ్రహారాధన కదా. దీనిని ఆయన భగవంతుడు కూడా యాక్సెప్ట్ చేస్తాడు కదా. ఇప్పుడు ఉమేష్ చంద్ర స్టాట్యూని ఆయన ఆత్మ యాక్సెప్ట్ చేసినట్లుగానే భగవంతుడు కూడా నేను ప్రత్యక్షంగా ఇప్పుడు మీకు అందుబాటులో లేను కాబట్టి నా మూర్తిని మీరు పెట్టుకుని మీరు ఆరాధన చేసుకుంటున్నారు, నా ద్వారా నేను ఏదైతే మెసేజ్ ఇచ్చానో, ఇప్పుడు భగవద్గీత చెప్పిన శ్రీకృష్ణుడు, లేకపోతే ఒక మంచి ఉన్నతమైన జీవితాన్ని ఆచరించిన రాముడి యొక్క ఆదర్శ తత్వం ఏదైతే ఉందో, వీటన్నింటినీ మనం విగ్రహమూర్తిలో చూసుకుంటూ వారి నుంచి మనం స్ఫూర్తిని పొందుతూ మనం ఆచరణ చేసుకుంటాం. దాన్ని కూడా భగవంతుడు యాక్సెప్ట్ చేస్తాడు కదా. వీళ్ళ దేవుడు చేయలేకపోతున్నాడు, సైకోయిజం కదా. అసలు విగ్రహాలు ఎందుకు పెడుతున్నారు? విగ్రహారాధన తప్పు పాపం అనేటప్పుడు మీరు ఎందుకు విగ్రహాలు పెడుతున్నారు? అసలు మొట్టమొదట ప్రపంచంలో ఉన్న యేసు విగ్రహాలన్నీ తీసేస్తే నేను చెప్తున్నా మ్యాక్సిమం 10 ఇయర్స్లో క్రైస్తవ మతం అనేది భూమి మీద మాయమైపోద్ది. ప్రపంచంలో ఉన్న విగ్రహాలన్నీ, యేసు విగ్రహాలు, ఈ మేరీ విగ్రహాలు, ఇవన్నీ సిలువులు అన్నీ తీసిపారు దొబ్బండి. 10 సంవత్సరాల లోపు క్రైస్తవం మాయం అవ్వకపోతే నన్ను అడగండి. అంటే ఇక్కడ హిందుత్వంలో విశేషంగా జరుగుతున్నటువంటి అర్చామూర్తి ఆరాధనని, దాని మీద ద్వేషం కక్కటానికి నా కొడుకులు వాడుతున్న డబుల్ స్టాండర్డ్స్ తప్ప నిజానికి విగ్రహ లేదా అర్చామూర్తి ఆరాధన అనేది అత్యంత సౌలభ్యమైన మార్గం మనకి భగవంతుడితో మనం ఒక కనెక్టివిటీని ఏర్పరచుకోవడానికి. ఇప్పుడు సైతాన్ కాన్సెప్ట్ ఏంటి? భగవంతుడికి మనకి ఉన్న సంబంధాన్ని కట్ చేయటం కదా. దాన్ని వ్యతిరేకించే ఫిలాసఫీ సైతాను, దుష్టశక్తి ఆలోచనది. కాబట్టి ఆ భగవంతుడికి మనకి ఉన్న సంబంధాన్ని తెంచేటటువంటి రకరకాల కారణాలతో ఇది కరెక్ట్ కాదు, నాకు మండిపోతుందని చెప్పేవాడు దుష్టశక్తి, ఆడు సైతాన్. ఆ సైతాన్ని పట్టుకున్న వాళ్ళు వీళ్ళు దుష్ట పుత్రులు. అది సరే, ఈ రోజుకి ఎక్కడితో ఆపుదాం, ఇంకొంత ఉంది. మిగిలిన భాగానికి సంబంధించి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఈరోజు ఎక్కడితో విరామం. జై శ్రీరామ్, భారత్ మాతకి జై.